పాజిటివ్ టాక్ రావడం, అది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పనిచేసినా, నేను వెళ్ళిపోయినా, బట్ కావాల్సింది ఇదే, మనం చేసిన పనిని గుర్తింపు. ఇవాళ సహకుటుంబానం సినిమాకి ఆ గుర్తింపు రావడం కన్నా నా బట్టి వాళ్ళం కోరుకునేది ఇంకేముండదు. నిజంగా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది రామ్ కానీ మేమంతా ఎలా కష్టపడి ఉదయ్ రాసిన సబ్జెక్ట్ని ఎట్లా దాన్ని అంటే ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ లేకుండా మనం ఉందా ఎక్కడ ఉన్నామండి. అసలు ఫ్యామిలీ లేకుండా ఎవడ ఏం చేయదలుచుకున్నా ముందు ఫ్యామిలీయే కదా. అందులో మరి ముఖ్యంగా ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళలో కుటుంబం, సహకుటుంబం. సో ఆ కాన్సెప్ట్ తనకు మొదటి నుంచి అదే చెప్తూ వచ్చాను నేను ఉదయ్కి కూడా. ఏదో మనం ఫ్యామిలీ తీస్తున్నామంటే మనం ఏదో వెనకబడిపోయాం, మనం ఏదో పాతకాలం నాటి సినిమాలు అమ్మ కోసం, నాన్నకి ప్రేమతో ఇవే పిచ్చోడ. మనం ఇప్పటికీ కూడా శ్రీమంతుళ్ళు, నాన్నకు ప్రేమతోలు, జులాయిలు అన్నీ చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. ఈ గోల్లోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇందులో ఆ నలుగురులు ఉంటాయి, మీ శ్రేయభిలాషలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈవేళ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ఇళ్లల్లో ఇంకా నేను బ్రతికున్నందుకు నేను ఎంతో హాయిగా ఆనందంగా మీ మధ్య ఉంటూ, నేను నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మీ ముందు ఇలాగే. ఈ సినిమాలో ఆ తండ్రిగాడు కోటరైజ్ ఆ క్వార్టర్ గిట్ల గురించి ఇప్పుడు చూశారులేండి, తెలుసులేవా ఇతను ఒకడు ఎంతో గోలగా ఉంది కదా. ఆ ఫాదర్ వాడిని, లారీ డ్రైవర్ వాడిని తీసుకొచ్చి ఇతను ఫాదర్గా ఎత్తుకొచ్చి, ఈడొక అనాథ, వీడికేమో ఫ్యామిలీ కావాలని, సహకుటుంబం కావాలని, మొత్తం మీద మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పించుకున్నాను. మొత్తం మీద ఇలాగా చక్కటి కథలతో ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ నూతన సంవత్సరం స్టార్ట్ అయినా ఇంకా పాజిటివ్, చివరిగా ఆ మాట చెప్పి నేను ఇవాళ నేను ఎంత పాజిటివ్ ఫీల్ అవుతున్నానంటే, ఇవాళ నుంచి థియేటర్లు పెరుగుతున్నాయి, మంచి మంచి థియేటర్స్లు అన్నింటిలోకి పెంచుతున్నాను. అంటే గురువారం నాడు జనవరి 1 అని గురువారం రిలీజ్ చేయటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ థియేటర్స్ పెరుగుతున్నాయి కదా. థియేటర్స్ పెరగటమే పాజిటివ్నెస్. ఎందుకంటే ఇంక నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు. అందుకని దయచేసి సహకుటుంబంతో వెళ్ళి ఈ సినిమాను చూసి మీరు ఎంజాయ్ చేసింది 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్గా సహకుటుంబానం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు చూడాల్సినటువంటి